హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎగ్ పొరుటుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను చూపిస్తున్న ఈ రెసిపీ ప్రకారం గనక మీరు ఎగ్ పొరుటుని ప్రిపేర్ చేశారంటే మీకు ఎగ్ పొరుటు చల్లారిన తర్వాత కూడా అస్సలు నీసు వాసన రాదండి. ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కాకుండా చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 4 పెద్ద సైజు టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి 1/2 కిలో నుండి 300 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవడం వల్ల టొమాటోలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, టొమాటోలు మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటో కర్రీ ఇంకొంచెం మగ్గాలి కదండి. ఈలోపు మనం ఎగ్ పొరుటుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా చక్కగా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. నేనైతే ఈ 4 టమాటోలకి 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు ఎగ్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే టొమాటో క్వాంటిటీని కూడా పెంచుకొని అలాగే ఎగ్ క్వాంటిటీని కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ పొరుటు అయితే పొడి పొడిగా వచ్చేసింది. అలాగే టొమాటో కర్రీలో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను, కర్రీ గట్టిగా ఉండకుండా ఉండడం కోసం. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొరుటు మొత్తాన్ని కూడా ఈ టొమాటో కర్రీలోకి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొత్తిమీరని కూడా ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు గరిటెతో దీన్ని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు కనుక బాగా మగ్గించుకున్నారంటే ఈ కర్రీ ఫ్లేవర్ అంతా కూడా పొరుటుకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కలుపుకొని తింటుంటే మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే చపాతీ, పుల్కా, రోటీలో కూడా బాగా సెట్ అవుతుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి.